వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొద్ది రోజులుగా ఒక వార్తను సర్క్యులేట్ చేస్తూ ఇంకా ఇదే జరిగిపోయింది అనే దాని మీద అపోహలు పెంచుకొని ఇంకేముంది, మొత్తం చంద్రబాబు ప్రభుత్వం అంతా కూడా మసిపూసి మారేడుకాయ చేస్తుంది. మేము చెప్పింది నిజమైంది. వైజాగ్లో అది అదానీ ఏఐ హబ్బే, అదానీ డేటా సెంటరే, మొత్తం అంతా అదానీదే తప్పితే ఇందులో గూగుల్ ఎక్కడుంది, గూగుల్ లేనే లేదు, డబ్బాలు కొట్టుకున్నారు. అవును, అది అదానీ డేటా సెంటరే అని చెప్పి ఒక జియోని మెన్షన్ చేస్తూ జియోలో ఉన్నటువంటి వివరాలను చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 18 ఫిబ్రవరి 2026 ఇచ్చినటువంటి జీవోని ఒకసారి తీసుకొని ఎట్టకేలకు ఒప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం. అవును, అది అదానీ డేటా సెంటరే, విశాఖలో 601 ఎకరాల కేటాయింపు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ లేఖ మేరకు భూమి కేటాయింపు, క్రెడిట్ చోరీకి సర్కారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమని సాక్ష్యపత్రికలో ఒక వార్త ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ దక్కకూడదని కుతంత్రం చేశారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 14న న్యూఢిల్లీలో ఎంఓయూ కుదుర్చుకున్న సందర్భంలో అదానీ పేరును ప్రస్తావించలేదు. కానీ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాత్రం డేటా సెంటర్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. భారతీ ఎయిర్టెల్ వాళ్ళు అదే చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్లో విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. బ్లా 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 ఇవన్నీ కూడా వేసేసి 1000 మెగావాట్ల డేటా సెంటర్ను అదానీ ఇన్ఫ్రా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు భూ కేటాయింపులు పెంచి ఆ మేరకు అదానీ ఇన్ఫ్రాకు కేటాయించినట్టుగా తెలిసింది అని చెప్పని ఒకటి. ఇక రెండవది వచ్చేసరికి గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానీదే. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ దాన్ని కూడా నిర్వహణ ఆ సంస్థదే, అంటే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఇది వాళ్ళదే అని ప్రభుత్వానికి గూగుల్ లేఖ రాసింది. అదానీ పేరిటే భూమిని కేటాయించండి అని రాసింది. అదనంగా మరో 170 ఎకరాలను కూడా కేటాయించండి అని చెప్పి అడిగిన దానికి కేబినెట్ సూత్రప్రాయ నిర్ణయం చేసిందనేటువంటి ఆర్టికల్ని కూడా పెడుతూ ఇది అదానీ డేటా సెంటరే అని ప్రచారం చేశారు. తిప్పి కొడితే 24 గంటలు కాలేదు దీనికి సంబంధించి గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు అన్నటువంటి మాటలు వీళ్ళకి ఇప్పుడు కౌంటర్గా బాగా పేలుతున్నాయి. ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ఆ మాటలు ఏంటనేది మీరే చూడండి. థ్యాంక్ యూ Prime Minister Modi and distinguished leaders. It's wonderful to be back in India. Every time I visit, I'm struck by the pace of change, and today is no different. Back when I was a student, I often took the Coromandel Express train from Chennai up to IIT Kharagpur. To get there, we passed through Visakhapatnam, Vizag. I remember it being a quiet and modest coastal city brimming with potential. Now in that same city, Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. When finished, this hub will house gigawatt-scale compute and a new international subsea cable gateway, bringing jobs and cutting-edge AI to people and businesses across India. Sitting on that train, I never imagined Vizag becoming a global AI hub. Just as I couldn't have imagined that one day I'd be spending time with teams figuring out how to put data centers into space. చూసారుగా, మేము సెటప్ చేస్తున్నాము అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఈ వీడియోలోనే, చాలా స్పష్టంగా. గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది ఐ యూస్ టు టేక్ ద కోరమండల్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ద చెన్నై ఐఐటి ఖరగ్పూర్ అని ఆయన మొదలుపెట్టి లాస్ట్లో చెప్పినటువంటిది. గూగుల్ ఈజ్ లాంచింగ్ ఎ ఫుల్ స్టేక్ ఏఐ హబ్ దేర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. దిస్ విల్ బ్రింగ్ జాబ్స్ టు వైజాగ్. ఇది సుందర్ పిచాయ్ గారు ద ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో చెప్పినటువంటి మాటలు. నిర్మాణము నిర్వహణ అదానీదే, వాస్తవమే. ఇది నిర్మాణం, డబ్బులు ఎవరివి? హూ ఈజ్ ద ఓనర్? అప్పలరాజు, హూ ఈజ్ ద ఓనర్? ఓనర్ గూగుల్, కాంట్రాక్టర్ అదానీ. ఓనర్ అదానీ అయిపోడుగా. దాని కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇవ్వాల్సింది గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడెన్, వాళ్ళు ఇవ్వాలి.
వాళ్ళు ఇస్తే నిర్మాణం చేసి సెటప్ చేసి దాన్ని మెయింటెనెన్స్ రేపన్న రోజు కాంట్రాక్ట్ రద్దు చేసుకుని మీరు నిర్వహణ ఇప్పటిదాకా చేశారు కదా సరిపోతుందండి, ఇక్కడి నుంచి మేమే చూసుకుంటాను గూగుల్ వాడు ఎంటర్ అయితే గూగుల్దే అవుతుంది. అక్కడ అదానీ డేటా సెంటర్, అదానీ ఏఐ హబ్ అని పెట్టలా, గూగుల్ ఏఐ హబ్ సెటప్ ఇన్ వైజాగ్ అనేది డైరెక్ట్గా సుందర్ పిచాయే చెప్తుంటే, గూగుల్ ఏఐ హబ్ అని దాన్ని వైజాగ్లో సెట్ చేస్తున్నామని స్వయంగా సుందర్ పిచాయే చెప్తుంటే క్రెడిట్ కోసం పాకులాడడం, దాని మీద తప్పుడు ప్రచారాలు చేయడం, దేనికి వచ్చింది ఇదంతా? దీనివల్ల ఇగో ఇక్కడ కొట్టుకు చేస్తున్నారు, స్టేట్లో వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నా, ఇంకోటి వస్తున్నా, మేం చేసాం, లేదంటే వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అని క్రెడిట్ తోటి వీళ్ళు ఇలా చేస్తున్నారు ప్రోపగాండా, వీళ్ళు మారరా అనేటువంటి ఒక అపప్రథ పడుతుంది. అంతే కదా? ఇది ఆలోచించుకోవట్లేదా నేతలు ఎవరు కూడా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.